జయద్రథుడు మరణించాడు. అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరింది. కాని యుద్ధం ఇంకా ముగియలేదు. 12వ రోజు ఉదయం కురుక్షేత్రం మళ్లీ యుద్ధానికి సిద్ధమైంది. ఈరోజు కౌరవ సైన్యానికి ఒకే నాయకుడు, ద్రోణాచార్యుడు. అతని కళ్లలో కోపం కనిపించింది. ఎందుకంటే జయద్రథుడి మరణం కౌరవసేనకు పెద్ద దెబ్బ. దుర్యోధనుడు కోపంగా ద్రోణుడి వద్దకు వచ్చాడు. ఆచార్య, పాండవులు మళ్లీ విజయం సాధించారు అన్నాడు. ద్రోణాచార్యుడు నిశ్శబ్దంగా అన్నాడు, ఈరోజు పాండవ సైన్యం నాశనమవుతుంది. అతను తన సైన్యాన్ని ఒక శక్తివంతమైన వ్యూహంలో అమర్చాడు. యుద్ధం ప్రారంభమైంది. ద్రోణాచార్యుడు ఒక తుఫానులా దాడిచేశాడు. అతని బాణాలు పాండవ సైన్యాన్ని చీల్చేశాయి. సైనికులు వందల సంఖ్యలో పడిపోయారు. పాండవుల వైపునుంచి ముందుకొచ్చారు భీముడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు. భీముడు గర్జించాడు, ఆచార్య, ఈరోజు మేము వెనక్కి తగ్గము అన్నాడు. యుద్ధభూమి మళ్లీ బాణాలతో నిండిపోయింది. అక్కడికి చేరుకున్నాడు అర్జునుడు. అతని రథసారథి కృష్ణుడు. కృష్ణుడన్నాడు, పార్థా, నేడు ద్రోణుడి శక్తిని తక్కువగా అంచనావేయకు అని. అర్జునుడు గాంధీవాన్ని ఎప్పాడు. యుద్ధభూమిలో గురువు శిష్యుడు ఎదురెదురుగా నిలిచారు. ద్రోణాచార్యుడు అర్జునుడివైపు బాణాల వర్షం కురిపించాడు. అర్జునుడు అదే వేగంతో ప్రతిఘటించాడు. ఆ యుద్ధం చూసి రెండు సేనలు ఆశ్చర్యపోయాయి. దుర్యోధనుడు ఆనందంగా అన్నాడు, ఇదే మా విజయం ప్రారంభం. కాని పాండవులు ఇంకా బలంగా నిలిచారు. భీముడు కౌరవ సైన్యాన్ని చీల్చేశాడు. సూర్యుడు అస్తమించాడు. యుద్ధం ఆ రోజు ముగిసింది. కాని ఒక విషయం స్పష్టమైంది. ద్రోణాచార్యుడు ఇంకా అజేయుడే. పాండవులకు తెలుసు, అతన్ని ఆపకపోతే యుద్ధం ఓడిపోతారు అని. ద్రోణుడి అజేయత ఎలా ముగిసింది? ఆచార్యుణ్ణి ఓడించడానికి పాండవులు ఏ వ్యూహముపయోగించారు? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.